హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడే దేవరా మూవీ ట్రైలర్ రివ్యూ గురించి. మీరు తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో ట్రైలర్ అయితే నాకైతే పెద్దగా అనిపించలేదు చెప్పాలంటే. అండ్ ఎస్పెషల్లీ నైట్ షాట్స్ అయితే అసలు నాకేదో ఆర్టిఫిషియల్గా అనిపించాయి అసలు. అండ్ ఎన్టీఆర్ గారి లుక్ కానీ అవి చాలా బాగున్నాయి, కానీ బట్ ఫ్రేమ్స్ అయితే కరెక్ట్గా అనిపించలేదు నాకు ఎందుకో. ఏదో డిస్కనెక్ట్ ఫీల్ అసలు. నాకు టీజర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, బట్ అదే ట్రైలర్ చూస్తే మొత్తం డిస్కనెక్ట్ అయిపోయింది. సాంగ్స్ కూడా బాగా అనిపించాయి, బట్ ట్రైలర్ చూస్తే అసలు బీజిఎం కానీ ఏం పెద్దగా ఎక్కలేదు నాకైతే. అండ్ డైలాగ్స్ అయితే లైక్ ఏదో పెట్టాలి కదా ట్రైలర్లో, హైప్ తెప్పియాలని ఒక్క షాట్ కూడా హైప్ అనిపించలేదు. లాస్ట్లో షార్ట్ బాగుంది అనిపించింది, బట్ పెద్ద గొప్పగా లేదు. సో ఓవరాల్గా అయితే నాకు పెద్ద ఎక్కలేదు ట్రైలర్ అయితే. అండ్ ట్రైలర్ చూస్తే నార్మల్ రివెంజ్ డ్రామా టైప్గా అనిపిస్తుంది. సో పెద్దగా గొప్పగా ట్రైలర్లో ఏం చూపించలేదు. అండ్ విజువల్స్ అయితే జస్ట్ ఒకేష్ అనిపించాయి, ఒక స్టార్ హీరో రేంజ్ అండ్ అలా లేదు. అండ్ కొరటాల శివ గారు ఆచార్య తర్వాత వస్తుంది కాబట్టి లైక్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి మేబీ దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చేది కాదు కాబట్టి. సో ఇద్దరు కాంబోలో మంచి మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఆ బ్లడ్ వైలెన్స్ అది ఎలివేషన్లకే సరిపోయింది. విజువల్స్ మీద కరెక్ట్గా ఏది ఎస్టాబ్లిష్ చేయలేదు. సో ట్రైలర్ అయితే మేబీ ట్రైలర్ ఇలా ఉన్నట్టు మూవీ కూడా అలానే డిస్కనెక్ట్ ఫీల్ వస్తే మాత్రం అసలు బాగోదు. అసలు చూద్దాం ఎలా ఉంటుందో. సో హోప్ థియేటర్లో బాగుండాలి సినిమా అని. సో మీరేమనుకున్నారు దేవ ట్రైలర్ గురించి? నేను తప్పకుండా చూసిన థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.